తలకోన ప్రాంతంలోని గుండాలబయలు గ్రామానికి సమీప అడవిలో తాళ్ళబోడు అడవిలోని యానాదిగుండుకు ఆది మానవుడు గీచిన చిత్రకళను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ బాబ్జీ రెడ్డి నేతృత్వంలోని పరిశోధకా బృందం గుర్తించింది. వానకు తడి అని ఒక పెద్ద రాతి గుండుకు లోపలి వైపున ఈ చిత్రాలను గుర్తించారు. ఇక్కడున్న చిత్రాలను బృహత్ శిలాయుగపు మానవుడు గీచినట్లు తన పరిశోధనలో వెల్లడించాడు. ఇక్కడున్న బొమ్మలను తెలుపు వర్ణంతో గీచినారు. ఈ చిత్రాలు కేవలం గీతలతోనే ఆనాటి మానవుడు తన అనుకున్న ఆకారాలను గీచినాడు. బృహత్ శిలాయుగానికి చెందిన ఈ చిత్రకళలో మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామానికి చెందిన దృశ్యాలుగా ఆయన ధృవీకరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వారి ఆర్థిక సహకారంతో సుమారు 2 సంవత్సరాల పాటు తిరుమల గిరి పరివాహక ప్రాంతాలలో ఆదిమానవుడు గీచిన చిత్రకళపై అన్వేషణ సాగించాను. ఈ అన్వేషణలో సుమారు 20 ప్రాంతాలలో అంటే తిరుమల గిరి పరివాహక ప్రాంతంలో అంటే తిరుమల కొండ చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 20 ప్రాంతాలలో ఈ ఆదిమానవుడు గీచినటువంటి చిత్రకళను గుర్తించాను. ఈ ఆదిమానవుడు గీచిన చిత్రకళను అన్వేషణలో భాగంగానే తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం గుండాలబయలు సమీపాన ఉన్న తాళ్ళబోడు అడవిలో యానాదిగుండుకు బృహత్ శిలాయుగం నాటి మానవుడు గీచినటువంటి ఈ చిత్రకళను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రకళలో ఇక్కడ పూర్తిగా తెలుపు వర్ణంలో గీచినటువంటి చిత్రాలు లభ్యమయ్యాయి. ఈ మోనోక్రోమిక్ వైట్ పిగ్మెంట్ కోలిన్ అనే పదార్థంతో పూర్వం తయారు చేసి ఇక్కడ గీయబడినాయి. ఈ చిత్రాల యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఉన్న చిత్రాలలో కేవలం గీతల ద్వారానే తన అనుకున్న ఆకారాన్ని గీచారు. ఈ చిత్రకళలో తలలు కానీ చేతులు కానీ వేళ్ళు కానీ ఇలాంటి అవయవాలు ఎక్కడా కనపడవు. కేవలం గీతలను గీచుకుంటూ ఒక బొమ్మ ఆకారం వచ్చేటట్లు గీచారు. ఇక్కడున్న చిత్రకళ మామూలుగా చూడడానికి ఏదో పిచ్చి గీతలు గీసినట్లుంటుంది. కానీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ కొన్ని ఆకారాలను మనం గుర్తించవచ్చు. ఇక్కడున్న చిత్రకళలో ముఖ్యంగా మానవులు, గుర్రాలు, జర్రెలు, ఇంతే కాకుండా పూర్వం భూత వైద్యంలో వాడేటటువంటి ఇంద్రజాలిక గుర్తులైనటువంటి యంత్రతంత్రాలకు సంబంధించిన యంత్రపు గుర్తులు కూడా ఇక్కడ కొన్ని జియామెట్రిక్ రూపంలో గీయబడినాయి. అంతేకాకుండా కత్తి, డాలు, ఈటె లాంటి కొన్ని గుర్తులను కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. మానవులు ఈటెను విసురుతున్నట్లు, గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, కొన్ని చోట్ల సైనికుడు ఒక చేత్తో డాలును మరొక చేత్తో కత్తిని పట్టుకొని పరిగెత్తుతున్నట్లు, ఇంకో చోట గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కొంతమంది సైనికులు కలిసి ఒకరిపై ఒకరు కత్తి యుద్ధం చేసినట్లుగా కొన్ని సన్నివేశాలను కూడా గీచారు. ఇక్కడున్న చిత్రకళలో స్థానికంగా ప్రశ్ని అని అనబడే జ్యోతిషానికి సంబంధించిన సగినం ఆ పద్ధతికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉన్న చిత్రకళ శైలిని ఆధారంగా చేసుకుని ఇవి బృహత్ శిలాయుగపు మానవుడు గీచినట్లుగా నిర్ధారించడం జరిగింది. సాధారణంగా మన ప్రాంతంలో బృహత్ శిలాయుగం సుమారు 3000 సంవత్సరాల క్రితం మానవులకు సంబంధించిన యుగం. ఇక్కడున్న చిత్రకళను గమనించినట్లయితే
ఈ చిత్రకళలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన సన్నివేశ దృశ్యాలు మనకు గోచరమిస్తాయి. చిత్రకళను గుర్తించిన ప్రదేశానికి దగ్గరలోనే తాళ్ళబోడు దగ్గర ఒక గుహను కూడా గుర్తించారు. ఈ గుహలో రాతి యుగానికి చెందిన గ్రానైట్ పెసెల్ కూడా దొరికింది. ఈ గుహకు సమీపాన ఆనాడు వేటాడడం కోసం నిర్మించిన రాతి బోనులను గుర్తించారు. సుమారు 50,000 సంవత్సరాలకు పూర్వం నాటి ఆది మానవుడు తయారు చేసి ఉపయోగించిన రాతి గొడ్డళ్లను కూడా ఈ ప్రాంతంలో గుర్తించినట్లు పరిశోధనా బృందం వెల్లడించింది. ఈ యానాది గుండుకు ఆది మానవుడు గీచిన చిత్రకళను గురించిన పరిశోధనా పత్రాలను రీసెర్చ్ జర్నల్స్లో ప్రచురించినట్లు వారు తెలిపారు.